దానియేలు ప్రవచన గ్రంథము దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ఆయన ఆశీర్వదించును గాక. ఈరోజు మన యొక్క అంశము దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుట శ్రేష్టము. చెప్పండి అమ్మా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి? ఇంకొంచెం స్వరం పెట్టి చెప్పండి. ఓకే. దేవుని బిడ్డలారా, దానియేలు ఈ ప్రవచన గ్రంథములో 9వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. పోయిన ఆదివారము దేవుని బిడ్డలారా ఆ 9వ అధ్యాయములో 3 వచనాలు మనం ధ్యానం చేసాము. మరి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు కూడా వచ్చిన మరి ఆ బిడ్డలకు ప్రతి వచనం వెంట ధ్యానించి చెప్పడం జరిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారానికి మనకు ఈ 14వ వచనాన్ని దేవుడు మన ఎదుట పెట్టాడు. ఈ వాక్య సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లల సెల్లులను కూడా సైలెంట్ పెట్టుకోండి. ఎవరిని కూడా ఇష్టమైతే చేయకండి. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుడే మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఈ 9వ అధ్యాయంలో ఈ 14వ వచనంలో దేవుని దాసుడు ఒకవైపు గొప్ప రాజసేవకుడు ఈ దానియేలు గారు. ఈయన దేవుని బిడ్డలారా గత వారం చెప్పినట్లు నడుముకు గోనెబట్ట కట్టుకొని తలపైన ధూళి చల్లుకొని ఒక భారముతో ఉపవాసముతో అన్నపానాలు మానివేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తుంటే పరలోకానికి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం తర్వాత ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి అనేక విషయాలు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో దానియేలు వలె అన్నం లేక ఉపవాసం ఉండలేదు. దానిలో సేవలో మాకు అన్నం లేక ఉపవాసాలు ఉన్నాం, అన్నం ఉండి కూడా ఉపవాసం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు కృప కనికరము కలిగిన వాడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు, దేవుడు ప్రేమ స్వరూపుడు అని వాక్యాన్ని చదువుకుని సేవకుల ద్వారా మనం వింటున్నాం. ఆ యొక్క కృపలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పొందుకోవటానికి ఈ చివరి దినాల్లో మనకు కూడా ఉపవాసం చాలా అవసరం. ఈ లోకంలో భక్తులు అనబడిన వారు ఎక్కువ శాతము నవంబర్ డిసెంబర్లో వాళ్ళు సేవలు బిజీలో ఉన్నప్పటికీ ఉపవాసాలు ఉండడానికి లేకపోతే ఈ మాసాలు ఉపవాసాలు ఉండి వారికి ఉన్న అభిషేకాన్ని, వారికి ఉన్న ప్రతిష్టతను ఆ సేవకులు కాపాడుకుంటారు. మేము కొన్ని సాక్ష్యాలు విన్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎక్కువ నవంబర్లో డిసెంబర్ ఉపవాసాలు చేసి వారికి ఉన్న అభిషేకాన్ని, వారికి ఉన్న కృపను వారు కాపాడుకొని వారి లోకయాత్రను విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రభు సేవ నమ్మకంగా చేసి ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువుకున్న వాక్యంలోకి మనం వద్దాం. చదువుబడిన వాక్యము దానియేలు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి.
ఏం చేశాడమ్మో చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అన్నపానాలు మానివేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చేసిన ప్రార్థనలో ఏమని చేస్తున్నాడంటే, దేవుని బిడ్డగా మరొకసారి ఆ మాటను చదువుకుందాము. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా కనికర సంపన్నుడు, మహావాత్సల్యత కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎవరి మీదకి కీడును పంపించాడు, ఎవరి మీదకి అపాయాలను పంపించాడు, ఎవరి మీదకి ప్రమాదాలను పంపించాడు, ఎవరి మీదకి భయంకరమైన ఆ స్థితిని, ఘోరమైన దాన్ని పంపించాడంటే, దేవుని బిడ్డలారా, యూద ప్రజల మీదకి వచ్చేసింది. ఇశ్రాయేలు 12 గోత్రాల మీదకి కూడా వచ్చేసింది. యెరూషలేము పట్టణం మీదకి వచ్చేసింది. యెరూషలేము యొక్క ఆ పట్టణంలో ఉన్న ప్రజల మీదకి, రాజుల మీదకి, పాలకుల మీదకి కూడా ఆ కీడును దేవుడు తెప్పించాడు. ఆ కీడును వారు అనుభవించారు. దేవుని బిడ్డలారా, అది ఎలాంటి కీడు అంటే, దేవుని బిడ్డలారా, గుండెలు తట్టుకోలేనంత కీడు, హృదయము సహించలేనంత భయంకరమైన ఘోరము. దేవుని బిడ్డలారా, ఇక కనికరము లేకుండా శత్రువులు, దేవుని బిడ్డలారా, ముమ్మారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క పట్టణము ధ్వంసం చేయబడింది. గొప్ప గొప్ప ఆ ప్రాకారంతో కూడిన ఇల్లు, దేవుని యొక్క మందిరము, దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతమంతా కూడా ఆ కాల్చబడము, ఆ పడగొట్టబడము, ధ్వంసం చేయబడము, నాశనం చేయబడింది. అంత గొప్ప కీడు చుట్టుపక్కల దేశాలలో ఎవరు కూడా జరగలేదు, సంభవించలేదు. కారణం ఏంటి అని వాక్యం వెలుగులో చూస్తే, దేవుని బిడ్డలారా, వారు దేవుని మాటను వినలేదు కనుక. మనుషులు ఈ లోకంలో వస్త్రానికి ఇచ్చిన విలువను, దేవుని బిడ్డలారా, వస్త్రాన్ని గౌరవించినట్లు, వస్త్రాన్ని ఘనపరిచినట్లు, దేవుని బిడ్డలారా, దేవుని మాటలకు గౌరవించే వాళ్ళు ఎంతమంది కనబడతారు? దేవుని మాటలను ఘనపరిచే వాళ్ళు ఎంతమంది? దేవుని మాటలకు విలువలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది? మీరు అనవచ్చు, అయ్యగారండి, మా ఇంట్లో నేను మా భర్త మాటకి విలువనివ్వండి, నేను నా భార్యకి మాటకి విలువనివ్వండి, మా పిల్లలకు మాటలకి విలువనివ్వండి, నా స్నేహితులకు కానీ, నేనున్న ఆఫీసులకు కానీ, నేనున్న పక్కులకు కానీ విలువలు ఇవ్వను, నాకు ఎలాంటి సంస్కారం లేదండి అని అనేవాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉండకపోలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాటను వినలేకపోయారో, దేవుని మాటను త్రోసిపుచ్చారో, దేవుని మాటను అలక్ష్యం చేశారో, దేవుని మాట ప్రకారము జీవించి నడుచుకోలేకపోయారో, వారి మీదకి ఏమొచ్చేసిందంటే కీడు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దేవుని మాట 3 విధాలుగా మన జీవితాలను, 3 విధాలుగా మన తలుపులను, 3 విధాలుగా మన యొక్క హృదయాన్ని, మన బతుకులను దేవుని వాక్యము తట్టుతుంది. చప్పట్లు కొడతారా? మొదటిగా దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా తట్టుతుందంటే, దేవుని సేవకుని వలన దేవుని మాట మనను తట్టుతుంది. ఎట్లా తట్టుతుందంటే, మన బ్రతుకును కానీ, మన హృదయాన్ని కానీ, మన ఇంటి తలుపును కానీ దేవుని మాట ఏ విధంగా తట్టుతుందంటే, ఏ విధంగా మన ఎద్దకు వస్తుందంటే, దేవుని పిల్లల సేవకుని ద్వారా దేవుని మాట మనకు వచ్చేస్తుంది. రెండోదిగా దేవుని పిల్లల, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని మాట నీకు వచ్చేస్తుంది. మూడోదిగా దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, ఆత్మలో బలపడే కొద్దీ, ఆత్మలో పట్టిల్లకుండగా ఉండే కొలది దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది తెలుసుదా? ఆ దేవుని యొక్క స్వరం వలన, దేవుని యొక్క ప్రత్యక్షత వలన,
దేవుని మాట నీ ఎద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట ఈ విధంగా 3 విధాలుగా మన ఎద్దకు వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మాట మన ఎద్దకు వచ్చినప్పుడు ఆ దేవుని మాటను మనం విలువలు ఇచ్చి, దేవుని మాటను గౌరవించి, దేవుని మాటను ఘనపరిచి, దేవుని మాటకు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మనం లోబడి విధేయులమైనప్పుడు ఆ దేవుని మాటలు మన జీవితాలకు, మన బ్రతుకులకు, మన కుటుంబాలకు బేసు పునాది అయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వాక్యాలు సంబంధమైన దీవెనలు, మేలులు కూడా మనకు వస్తాయని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కీడు వారికి రావటానికి కారణం ఏంటంటే ఈ దేవుని మాటలను వారు ఏం చేశారంటే వినలేదు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, స్నేహితుల మాటలు వినేవాళ్ళు ఉన్నారు. మంచిది, వినండి. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఒకరి మాటలు ఒకరు విని ఆదరించుకొని, దర్శించుకొని, బలపరిచి నెమ్మది పొందుకునే వారు ఉన్నారు. వినండి, ఒకరి మాట ఒకరు. మంచిది, తులసి వేయకండి. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని మంచి మాటలు ఉంటాయి, కొన్ని దారి తప్పించే మాటలు, కొన్ని జీవితాలను తొలగించి నాశనం చేసే మాటలు ఉంటాయి. మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. మరి దేవుని మాటలను ఇశ్రాయేలు ప్రజలు, యూదవారు ఏం చేశారంటే వినలేదు. ఈరోజు దేవుని మాటలను మనం వినగలుగుతున్నామా? విని గ్రహించి మనం నడుచుకోగలుగుతున్నామా? ఆ విధంగా విని గ్రహించి మనం నడుచుకోగలిగితే దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏమైతే అంటే భాగ్యవంతంగా, క్షేమకరంగా ఉంటాయి. ఆ పిల్లలు కూర్చోబెట్టుకున్నాయి, ఇలాంటి బయటికి ఇస్తారు. సైతాన్ లేక మధ్యలో పిల్లలు పెద్ద ఎవరిలో జరుగుతాయి సైతాన్. దేవుని పిల్లలు ఈ విధంగా దేవుని మాటను ఏం చేశారంటే వాళ్ళు వినలేదు. నిజంగా దేవుని పిల్లలు, మనకు ఇంత వయసు వచ్చేసింది, మన శరీరం సూపు తగ్గిపోతుంది, శరీరంలో సత్వ తగ్గిపోతుంది, శరీరంలో వయసు తగ్గిపోతుంది. అయితే దేవుని మాటను మనం ఎంత విని దానికి విలువ ఇచ్చి మన జీవితాన్ని వాక్య ప్రకారం కట్టుకోగలుగుతున్నామా? బాగా ఆలోచన చేయండి. దేవుని చూపు తగ్గిపోతుంది, శరీరంలో సత్వం తగ్గిపోతుంది. దేవుని పిల్లల వయసు మీనపడుతుంది, దినాలు తరిగిపోతున్నాయి. దేవుని మాటలను మనం వినగలుగుతున్నామా? దేవుని మాట విననందుకు, దేవుని పిల్లల దేవుని మాటలు తులసి వేస్తున్నందుకు, దేవుని మాటలు అలక్ష్యం చేసి బతికినందుకు యెరూషలేము పట్టణం ఏమైపోయింది? పడగొట్టబడింది. యెరూషలేము పట్టణము నాశనము చేయబడింది. యెరూషలేములో ఉన్న వెండి బంగారాలు సమస్త ఆస్తిని శత్రువులు ఎత్తుకొని వెళ్ళిపోయారండి. దేవుని మాట వినకపోతే ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలకు అపవాది ఏ దిక్కు నుండి వచ్చి ఎత్తుకపోతాడో మనకు తెలియదు. వాడు ఆరోగ్యాన్ని ఎత్తుకపోవచ్చు, వాడు దేవుని పిల్లలను దోచుకొని పోవచ్చు, చెడు మార్గాలు, చెడు వ్యసనాలు తీసుకుపోవచ్చు. నువ్వు సంపాదించి ఆస్తులు కూడా వాడు దోచుకొని పోవచ్చు. ఆ రోజు నెబుకద్నెజరు తన సైన్యం వచ్చి యెరూషలేమును ధ్వంసం చేసి, నాశనం చేసి సమస్తాన్ని ఎత్తుకొని పోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క తలుపులు, మన గడియలు ఆయన ఆత్మ సంబంధంగా బిగించకపోతే కన్నా శత్రువు చొరబడి వాడు అనేక విధాలుగా నాశనం చేస్తాడు. దేవుని బలం మనకు లేకపోతే, దేవుని శక్తి మనకు లేకపోతే, దేవుని తోడు మనకు లేకపోతే ఈ లోకంలో అపవాదిని కానీ, వాని శక్తిని కానీ, వాని అనుచరులను కానీ మనం ఎదిరించలేము. వాని ఎదిరించాలంటే దేవుని బిడ్డలారా, దేవుడిని సర్వంగా కవచముగా మనం ధరించుకోవాలి. దేవుని మాటలనే మనం ధరించుకోవాలి. దేవుని మాటలే మన హృదయములో ఉండాలండి. యేసు ప్రభు ఒక మాట అంటాడండి, నా మాటలు ఎవరిలో ఉంటాయో, నా మాటలు ఎవరి బతుకులో ఉంటాయో, నా మాటలు ఎవరి జీవితంలో ఉంటాయో వారి యందు నేను కూడా ఉంటానని యోహాను సువార్తలు చెప్తాడు. ఒకసారి చూడండి, ఈ అధ్యాయం బట్టే పెట్టుకోండి, దానియేలు గ్రంథం బట్టే పెట్టుకోండి. దేవుని పిల్లరా, యోహాను సువార్తలో ఆ 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడండి? నా మాటల్లో దేవుని బిడ్డలారా చదవను, నా యందు మీరును, మీ యందు నా మాటలను
నిలిచి ఎండిన ఎడల మీకేది ఇష్టముడో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య నాకు దేవుని పిల్లగా 5 తులాల బంగారు తీసుకురావాలని ఆయన ప్రార్థన చేశాను. ఎందుకంటే బంగారు దేవుడి, బంగారు కూడా నా కాడ ఉండాలని. యేసుప్రభు అంటాడు, మీకేది ఇష్టమో అడుగుడి. దేవుని పిల్లగా మీరు అనుకోవచ్చు, ఏమైనా నీకు అంత ఆశ పుట్టి నాకేం ఆశ పుట్టలేదు. దేవుని పిల్లగా ఎప్పుడు ఒకసారి అవసరం వస్తుంది, బ్యాంకులు ఇచ్చిన డబ్బులు తెచ్చుకుంటే ఏదో వాళ్ళని అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 6 తులాలు తెప్పించాడు, ఇంకా 5 తులాలు తెప్పిస్తాడు అంటున్నాడు. దేవుని పిల్లగా ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు యేసుప్రభు అక్కడ? ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడు? యేసు ప్రభు యందు మనం ఏం చేయాలంట? ఉండాలంటున్నాడు. అంతేనా? నువ్వు లోకమందు ఉంటే కాదు, నువ్వు పద్ధతులలో ఉంటే కాదు, నువ్వు ఆచారాలలో ఉంటే కాదు, నువ్వు పాపములు ఉంటే కాదు, నీ ఇష్టంగా ఉంటే కాదు. నువ్వు యేసు ప్రభులో ఉండాలి, యేసు ప్రభులో నిలవాలి. నీ ఇష్టం కాదు. నా యందు ఏం చేయాలంటే మీరు ఉండాలా. మీ యందు నా మాటలు నిలిచి ఇండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఏది ఇష్టమో, మనకి ఏది ఇంపో, మనకి ఏది కావాలనో దాన్ని మీరు అడగండి అయ్యా, దాన్ని అడగండి, నేను మీకు ఏం చేస్తాను? ఇస్తానని ప్రభు అన్నాడు. ఎప్పుడో తెలుసా? మనం ప్రభులో ఉంటే, లోకములో ఉండి అడిగితే కాదో, పాపములు ఉంటే కాదో, దుర్వ్యసనాలు ఉంటే కాదో, లోకముందు బతుకుతూ నాకు ఇది కావాలి ప్రభుని అడిగితే కాదో. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఏమైతుందంట? ఓ ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతులు భూమి నుండి ప్రార్థన చేస్తుంటే ఇక ఆయనకు సంతోషం, ఇక ఆయనకు ఆనందమే. వారి అడిగేది ఇవ్వక ఆయన మానుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కాబట్టి నా యందు మీరు ఉండండి. యేసు ప్రభు యందు మనం ఉండగలుగుతున్నామా? ఎంతవరకు మనం నిలవగలుగుతున్నాం యేసు ప్రభులో? యేసు ప్రభులో మనం తొట్టిల్లిపోతున్నామా? యేసు ప్రభుకు వేరే ఉంటున్నామా? యేసు ప్రభులో సన్నకెళ్ళిపోయామా? యేసు ప్రభు దూరంగా ఉండి బతుకుతున్నామా? అయితే మనం అడిగేది ప్రభు మనకు అనుగ్రహించడు. దేవుని బిడ్డలారా, గత సంవత్సరాలు ఎట్లా బతికామో తెలియదు, కానీ ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఇక ఈ దినము నుంచి మనమందరం కూడా పరిపూర్ణం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణం కావాలి. దేవుని బిడ్డలారా, భోజనం ఉంటది, నీళ్లు పెట్టి దేవుని బిడ్డలారా ఉడికి ఉడుకంది పెట్టండి, భర్తకు పెట్టండి. భర్త కోపం ఎంత వస్తుంది? లేదంటే బిడ్డ పెట్టి తల్లిదండ్రులకు పెట్టమండి. ఏమన్నా నువ్వు ఎట్టబోతున్నా నీ బతికించారా, ఏది చేసి పెట్టావంతా అంటే పరిపూర్ణంగా ఆహారం లేకపోతేనే బాధ అవుతుంది. అవునా? అయితే దేవుని పిల్లలు మనం పరిపూర్ణం కావాలి. ఏదో వచ్చి పోయేది కాదండి. దేవుని పిల్లరా, వాక్యం విను, దాని ప్రకారం నడుచుకో, వాక్యం చదువు, దాని ప్రకారం బతికి జీవించు. దేవుని కార్యం, దేవుని అద్భుతాలను భవిష్యత్తులో మనం చూద్దాం. మన జీవితంలో ఆశీర్వాదం అనుభవిద్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని బిడ్డలారా, నీ మాట మేము వినలేదయ్యా. ఎవరి మాట వినలేదు? సర్వశక్తుని యొక్క మాటను వినలేదు. ఈ రోజు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నావు. ఇది ఎవరి మాట? జీవము గల దేవుని మాట. వాక్యం వింటున్నావు. ఇది ఎవరి మాట అంటే జీవము గల దేవుని యొక్క మాట. ఈ మాటను విని వదిలిపెట్టకూడదు. ఈ మాటని విని దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నిలబెట్టుకొని కట్టుకోగలిగితే కన్నా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకండి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కీడు మా మీదికి రాజేశావయ్యా. దేవుడు న్యాయస్థుడై ఉండి తగిన సమయమందు దేవుని బిడ్డలారా
ఇజ్రాయెల్ ప్రజలకు ఈద వారికి ఏం చేశాడంటే కీడు రప్పించాడని, వారు కట్టుకున్న గృహాలు పడగొట్టాడు, వారు సంపాదించుకున్న వెండి బంగారు ధనమంతా శత్రువులు ఎత్తుకొని పోయారు. దేవుని బిడ్డలారా, దేవునికి కట్టడాలు ముఖ్యం కాదు, మనం కట్టుకునే బతికే దేవునికి ముఖ్యం. వాక్య వెలుగులో నేను గ్రహించినది దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క పట్టణంలో మరి సొలొమోను ఎంత బంగారముతో ఎంతో గొప్ప మందిరాన్ని కట్టించాడు. దేవుని బిడ్డలారా, చుట్టుపక్కల భూ ప్రపంచం రాజులందరూ కూడా దేవుని బిడ్డలారా ఆ మందిరాన్ని చూడాలని, ఆయన జ్ఞానం మాటలు వినాలని అందరూ పరిగెత్తిపోయారు. అవంటే అయితే దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. దేవుడు మన చూపును లక్ష్య పెట్టేవాడు, దేవుడు మన మాటలు లక్ష్య పెట్టేవాడు, దేవుడు మన నడవడిక లక్ష్య పెట్టేవాడు, దేవుడు మన విధేయతను, దేవుడు మన యొక్క తగ్గింపును, దేవుడు మన యొక్క దేవుని పిల్లల జీవిత విధానాన్ని లక్ష్య పెట్టే దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధంగా దేన్ని కూడా ప్రభు లక్ష్య పెట్టేవాడు కాదు. మన మాటలు ఎంత మట్టుకుంటున్నాయి, మన బ్రతుకు ఎంత మట్టుకుంటుంది, మన జీవితం ఎట్లా ఉంది అనే దాన్ని ప్రభు చూసి మనకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అరే, ఈ పట్టణాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈ పట్టణంలో ఇంత గొప్ప మందిరం బంగారంతో వెండితో అలంకరించబడింది, దీని శత్రువులకు నేను అప్పగించుకోలేదు అనుకోడు. అదంతా అపవిత్ర పరిచారు. ప్రజలు తమ నడవడికతో దేవుడు దాన్ని కాల్చి వేపించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఈ శరీర సంబంధం ముఖ్యం కాదు, కానీ మన బ్రతికే ప్రభుకు ముఖ్యం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కీడు రావటానికి, ఇంత గొప్ప అపాయం రావటానికి, ఇంత గొప్ప ఊచ కోత వృద్ధులు, దేవుని బిడ్డలారా, వృద్ధులు, యువకులు, యువతులు, దేవుని బిడ్డలారా, ఓ ఆ యొక్క యుద్ధ సూర్యులు, ఆ యొక్క బాల్యాఠులు, ఆ యొక్క అధిపతులందరూ కూడా ఊచ కోత కోయబడటానికి, చెరలోకి వెళ్ళిపోవటానికి కారణం దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినలేదో, దేవుని మాటలు వారు వినలేదో. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వరం మనకు వినబడొచ్చు, వాక్యం మనతో మాట్లాడవచ్చు, దేవుని బిడ్డలారా సేవకుడు మనతో చెప్పొచ్చు, కానీ మనం ఎంత మటుకు మనం వినగలుగుతున్నాం, ఎంత మటుకు లక్ష్య పెట్టగలుగుతున్నాం? దేవుని బిడ్డలారా, విని గ్రహించి కొనసాగితే దేవుడు గొప్ప మేలుతో మనకు నింపుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ఒక రాజు తెలుసు, బైబిల్లో సౌలు ఉన్నాడు. ఇజ్రాయేలులకు మొదటి రాజు సౌలు ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈయన దేవుని మాటను వినలేదండి. ఈయన ఎవరి మాట వినలేదు, దేవుని మాట వినలేదు. కాబట్టి తన రాజ్యం ఏమైపోయిందో తెలుసా? మరలా కన్నులకు కనబడకుండా కనుమరుగైపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము, దేవుని పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము, దేవుని పిల్లరా 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే రాజ్యము నిలవదు, అయితే నీ రాజ్యము నిలవదు. ఈ సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఏం చేశాడు? దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. ఏమండి, దేవుడు పెంట కుప్పలలో ఉన్న వారిని కూడా, అత్య అలుపులైన వారిని కూడా దేవుడు ఎంత స్థితికైనా పైకి తీసుకురాగలుగుతాడు. అక్కడ సమూయేలు ప్రవక్త ఉండి సౌలుతో ఒక మాట్లాడాడు. అయ్యా, ఏమంటాడంటే, ఆ పిల్లలు నడుచుకొని పెట్టుకుంటారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, ఆ వచనములో దేవుని బిడ్డలారా అక్కడ చెప్పిన ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఆ మాట అన్ని పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము, దేవుని బిడ్డలారా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చాలు చాలు చాలు. దేవుని బిడ్డలారా, ఆయనతో చదువు. యెహోవా నిన్ను
ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. సరే తినేను. దేవుడి పిల్లరా, ఇతను సౌలు అండి. ఇతను ఎవరండి? సౌలు. దేవుడి పిల్లరా, ఇతడు బెన్యామీను గోత్రీయుడు. ఇతడు ఏ గోత్రీయుడు చెప్పండి? ఏ గోత్రీయుడేమో? బెన్యామీను గోత్రీయుడు. ఇతడు బెన్యామీను గోత్రీయుడు. సౌలు మంచి హైట్ ఉన్నాడు, మంచి అందగాడు, సుందరుడు. దేవుడి పిల్లరా, అయితే ఇశ్రాయేలు గోత్రములలో చాలా స్వల్పమైన చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఇశ్రాయేలు ప్రజలలో ఇతని కాడికి దేవుని పిల్లల బలవంతులు, సూర్యులు, ఇతని కాడి జ్ఞానవంతులు, విద్యావేత్తలు, ఇతని కాడి గొప్ప గొప్ప వాళ్ళు ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలలో ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్కు ఒక రాజు కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు దేవుని ఇతని మొదలు తీసుకుని వచ్చి తన దృష్టికి తాను ఎలాంటి వాడంటే అయోగ్యునిగా, ఎన్నిక లేనివానిగా, అత్యల్పునిగా ఇతడు ఉన్నాడు. అయితే ఇతన్ని తీసి దేవుడు ఏం చేశాడంటే రాజుగా అభిషేకించి, పట్టాభిషేకం ఇచ్చి పరిపాలన చేయగా, నీ సంతానాన్ని నేను ఏం చేస్తానంటే తరతరాలు భూమి మీద ఇక రాజ్య పాలన చేయనట్లు నీ సంతానాన్ని నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. అలాంటి ఎచ్చులో పెడతాను, అలాంటి ఘనమైన స్థితిలో పెడతాను, అలాంటి గొప్ప స్థితిలో పెడతానని అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు దూత ఘనములతో, శరములతోను, కేలములతోను సర్వభూమికి మహారాజు అయిన దేవుడు ఆయన తన ఆలోచనలో, తన తలంపుల్లో ఏమని ఆలోచించాడంటే సౌలు యొక్క సంతతిని, సౌలు యొక్క కుటుంబాన్ని తరతరాలుగా సింహాసనం ఇచ్చి పాలకులుగా, ఏలికలుగా, ఘనులుగా దేవుడు పెట్టాలని తలస్తే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా తునీకరించాడు. ఏం చేశాడంటే, అవునా కాదా? సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు వచ్చి, దేవుడి నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడి నీకు ఇచ్చిన మాట, దేవుడి నీకు ఇచ్చిన యొక్క ప్రత్యక్షత స్వరం ఏదైనా కానివ్వండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు మనకు ఆ రోజు దేవుని పిల్లలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతడు ఏం చేశాడంటే తునీకరించాడు. దాన్ని గౌరవించలేకపోయాడు, దేవుని మాటకు విలువ ఇవ్వలేకపోయాడు, దేవుని మాటను దేవుని పిల్లరా పట్టుకొని నిలబడలేకపోయాడు. కానీ తొందరపడి దేవుని పిల్లరా ఏం చేశాడంటే దహన బలి అర్పించాడు. ఎవడు అర్పించమన్నాడు? ఉన్న రాజ్యాన్ని ఎవడు పోగొట్టుకోమన్నాడు? ప్రవర్తనంతా తారుమారు అయిపోవడం వలనే రాజ్యాన్ని దైవ దృష్టి నుండి పోగొట్టుకోగలుగుతున్నాడు. ఈయన 30 సంవత్సరాలకు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు? సౌలు గారు కూడా. సౌలు 30 ఏళ్ళకు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ తరువాత యోసేపు 30 ఏళ్ళకు, దావీదు 30 ఏళ్ళకు, యేసు ప్రభు పరిచర్య 30 ఏళ్ళకు స్టార్ట్ అయింది. బిడ్డలారా, పురుషుల్లో యవనస్తులు కానీ, స్త్రీలు యవనదారులు కానీ 30 ఏళ్ళకల్లా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. 30 ఏళ్ళకల్లా దేవుని ద్వారా మీరు దీవించబడాలి. 30 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ప్రభు చేత హెచ్చించబడి ఘనపరచబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ముందు బతుకు మనకు కావాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని ద్వారా దీవించబడాలి. దేవుని పిల్లలు ప్రభుకు మహిమ కలుగును గాక. 30 ఏళ్ళకు దీవించబడిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎవరు? ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఈ విధంగా 30 ఏళ్లకు రాజయ్యాడు. ఈయన వయసుడు, సమయంలో ముషిలోడండి పాపం. దేవుని పిల్లల ఆయన కుటుంబం, సంసారం, దేవుని పిల్లల ఇశ్రాయేలు 12 గోత్రాలలో దేవుని పిల్లల గొప్ప ప్రవక్త, ఎంతో గొప్ప బిజీలో పరిచయలో ఆయన ఉండిపోయాడు. దేవుని పిల్లల ఎటు వచ్చాడు. నేను అనుకున్నాను ఒక పావు గంటనో, ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట అంతే, అంతకాడికి ఎక్కువ లేట్ అయింది. ప్రవక్త వచ్చాడు. ఈ రోజు నేను పావు పట్టుకొని ఒక పావు గంట ఎక్కువైంది. 8 బాబు పోయాను. దేవుని పిల్లలు 8 గంటలకు వెళ్ళాను, 8 బాబు వెళ్ళాను. దేవుని పిల్లలు కాబట్టి ఈ ప్రవక్త వచ్చినప్పుడు కొంచెం లేట్ అయింది. దాన్ని నిలబడితే సరిపోవు. ఈయన ఎవడు సాహసించి ఆయన యాజకుడు చేయవలసింది నేను ఎవరు చేయమన్నారు? దేవుని పిల్లలు
చేసి సేవకుడు చేయవలసింది తాను చేసి దేవుని బిడ్డలారా ఏమైపోయాడంటే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సేవకుడు చేసి మనం పోగొట్టుకుంటే దేవుని చేస్తే ఏం పోగొట్టుకుంటామో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా మన జీవితాలు మేలుకోతో ఉండాలి. అందుకే అంటున్నాడు ఆ 13:13లో ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా కూర్చోండి. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఏం నిలవదంటమ్మా? ఈయన కట్టుకోవాలని కూడా అది కట్టుకోదు. నేను అంటాను, దేవుని ఆజ్ఞను దేవుని మాటలను ఎవరైతే విలువలు ఇచ్చి ఎవరైతే గణపరిచి గౌరవించకుండా నా కుటుంబాన్ని నేనే కట్టుకుంటా, మా పిల్లలను మేము అభివృద్ధి పరుచుకుంటాం, మా కుటుంబాలను మేము వృద్ధి చేసుకుంటాం, మా సంఘాలను మేము వృద్ధిలోకి తెచ్చుకుంటామంటే అదేమైపోతుందంటే పడిపోతుంటుంది. అప్పుడు బాగా కనపడవచ్చు కానీ అన్ని తర్వాత కాలము సంవత్సరాలు గడిచిపోలేదు, అది ఏమైపోతుంటది? పడిపోతుంది. దేవుడు కట్ట యెహోవా కట్టని ఏదైనా కూడా అది కట్టబడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవా నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, దేవా నా పిల్లలను కట్టు విద్యలో బుద్ధిలో, ప్రభా నా పిల్లలను కట్టు భక్తిలో, ప్రభా నా పిల్లలను కట్టు దీవించి ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లరా సౌలు ఎవరి మాటను వినలేదు, ఇప్పుడు దేవుని మాటను వినలేదు. ఇతనికి దేవుని మాట ఎట్లా వచ్చింది? ఏమైనా కళ వచ్చిందా? స్వరం వచ్చిందా? కాదు. సమీలు ప్రవక్త దాని వచ్చేసింది దేవుని మాట. అంతేనా? కొందరికి దేవుని ప్రత్యక్షత కలుగుతుంది, కొందరికి దేవుని దర్శనం కలుగుతుంది. ఒకసారి మీకు గుర్తుందో లేదో దేవుని బిడ్డలారా, అక్కడ 200కి మేము బాడికి తీసుకున్నప్పుడు ట్యాంక్ దగ్గర దేవుని బిడ్డలారా మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ అట్నే ప్రార్థనలో బాగా ఉండిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థన ఉండిపోయినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభు సేవకులా కనబడి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. మిర్తూరు మండలానికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. ఒకటే మాట, మిర్తూరు మండలానికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. అప్పుడు నాకు అయ్యగారు పాత సైకిల్ ఇచ్చాడు. ఆ సైకిల్ మీద దేవుని పిల్లలు మరి ఒక్కొని నేను ఆ మిర్తూరు మండలానికి వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ చర్చకు వాళ్ళని అడిగాను. పెద్దపాలెం చోటలు తెచ్చుకొని చెప్పాడు. పోయాను అక్కడ ఒకసారి చేసే చర్చిలో వాక్యం ప్రకటించాను. అట్లా చాలా సార్లు చేశాను. అక్కడ నుంచి దేవుని పిల్లలు నాకు తోడుగా రాజును మరి ఇట్లా ఒకసారి ఇట్లా కొంతమంది బిడ్డలు తీసుకొని దేవుని పిల్లల సైకిల్ మీద మరి చెరుకు చెల్ల సైకిల్ మీద దేవుని బిడ్డల, తిమ్మాపురము సైకిల్ మీద, దేవనూరు చింతలపల్లె సైకిల్ మీద దేవుని బిడ్డల, ఆ తర్వాత రోళ్లపాడు సైకిల్ మీద దేవుని బిడ్డల, నాగలోటి ఈ సైకిల్ మీద ఈ ప్రాంతం మిర్తూరు మండలం అంతా కూడా దేవుడు చెప్పాడని సైకిల్ మీద వెళ్ళాను. దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాట వినడం ఘనత. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి నేను సత్యరాజ ఇద్దరు నలిసిపోయాం. గుర్తుందో లేదు, చెరుకుశాలకు వెళ్ళి దేవుని పిల్లరా రాత్రి అయిందండి. బస్సు లేదు, ఏం లేదు. నడి రోడ్డు మీద ఉండి మొక్కల నుండి ప్రార్థన చేసి చిమ్మ చీకటి, ఇంకా ఎంత భయంకరమైన చీకటి అంటే ఇంకా అన్ని అరుపులు వినబడుతున్నాయి. దేవుని పిల్లరా ఇక నడి రోడ్డు మీద ప్రార్థన చేసినాము. నేను బాగుండగా తెల్లారిలోపు సత్యరాజ తగ్గులేసింది, సైతాన్ని పెట్టేసింది. దేవుని పిల్లరా మనలో శక్తి అంటే మనలో ఆత్మశక్తి, ఆత్మబలం లేకపోతే సైతాన్ని పెట్టేసింది. మేము నడి రోడ్డు మీద ప్రార్థించాం. అదంతా కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువ విగ్రహారాధన ఉంది. ఆ రోడ్డు మీద చూడండి, మీరు కొత్తారు చర్చ రోడ్డు మీద ఉండి మొక్కలు ప్రార్థన చేసామండి. అద్భుతం. ఇంకా వాహనం వచ్చేసాం. ఈ విధంగా దేవుని బిడ్డలారా దేవుని మాట మధ్యాహ్నం కనబడింది. ప్రాంతంలో పరవశమైనప్పుడు మిర్తూరు మండలానికి పిలిచి వార్త ప్రకటించమని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా సైకిల్ మీద తిరిగి సువార్త ప్రకటించాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆజ్ఞను దేవుని బిడ్డలారా మన జీవితంలో ఏం చేయాలంటే వినాలి. దేవుని మాటలను మనము
వినాలి. ఎంత మట్టి వింటున్నాం? ఆదివారం వస్తున్నాం, పోతున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ గ్రహించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యపు వెలుగు ప్రకారం మనం నడిచి నిలబడి దేవుని ఆశీర్వాదాలు మేలులు మనం పొందుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు దేవుని మాట వినకపోవడం వలన ఎంత నష్టం జరిగిందో ఓసారి ఆలోచించండి. మనము దేవుని మాట వింటే బాగుపడతాం, మేలు పొందుకుంటాం. దేవుని మాట వినని సౌలు ఏమైపోయినాడమ్మా? రాజ్యాన్ని. అవునా కాదా? ఈరోజు దేవుని మాట వినకుంటే మనం ఏం కోల్పోతాము? ఆశీర్వాదం కోల్పోతామేమో. దేవుని మాట వినకపోతే సమాధానాన్ని కోల్పోతామేమో. దేవుని మాట వినకపోతే స్వస్థతను కోల్పోతామేమో. దేవుని మాట వినకపోతే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ప్రతిష్టతను, అభిషేకాన్ని, మేలును మనం కోల్పోతామేమో. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం వింటాం. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా సౌలు గారు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా బలి అర్పించాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే సేవకుని ద్వారా, ఇక నీ రాజ్యము నిలవదు అంటున్నాడు. నీ రాజ్యం ఇక నిలవదు అన్నాడు. ఇక వేరవాన్ని చూసుకుంటాడు, అతని ద్వారా చేయించుకుంటాడు అన్నాడు. దేవుని పిల్లరా, మనం అయోగ్యులమైతే ఇంకొకరిని దేవుడు లేపుకుంటాడు. ఒక విశ్వాసిగా నువ్వు అయోగ్యురాలైతే, ఒక సేవకునిగా నేను అయోగ్యునైతే మన స్థానంలో ఇంకొకరిని పెట్టుకుంటాడు దేవుడు. మనం ఆయన సర్వశక్తుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాటలో నేను ఎక్కడ పోయిన జీవి తీసుకుంటాను. ఇది పలిగిపోయింది అనుకుంటే వాళ్ళకి నేనే పెట్టుకుంటాను. నేను దీని పక్కకు వారేసి ఏం చేస్తాను? ఎందుకు? కొనే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు, పెట్టుకునే శక్తి ఆయనకుంది కాబట్టి పెట్టుకుంటాను. ఒక విశ్వాసిగా నువ్వు ఎట్లా ఉన్నావు? ఒక సేవకునిగా నేను ఒక పరిశుద్ధులుగా మీరు ఎట్లున్నారు దేవుని సన్నిధానంలో? రోజులు కాలాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని పిల్లల ప్రభులో మనం అందరం కూడా ప్రభు పోలికలో మనం ఉందాం. పౌలు ఒక మాట అంటాడే కదండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు కూడా నన్ను పోలి మీ బంధువులను పోలి నడుచుకొని చెప్పినాడా? లేదా మీ స్నేహితులను పోలి నడుచుకోమని చెప్పినాడా? లేదా మీ ఇరుగు పొరుగు వారికి పోలి నడుచుకోమని చెప్పినాడా? లేదా మీ ఏమని మీ నాన్న పోలి నడుచుకోమని చెప్పినాడా? ఎవరిని పోలి నడుచుకోమని? విశ్వాసులకు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేనైతే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. క్రీస్తు ఎలాంటి మాటలు మాట్లాడగలిగినాడో, క్రీస్తు ఎలాంటి త్యాగం కలిగిన వాడు, క్రీస్తు ఎలాంటి సమర్పణ కలిగిన వాడు, క్రీస్తు
ఎలాంటి మంచివాడు, క్రీస్తు ఎలాంటి ఉత్తముడు, క్రీస్తు ఎలాంటి పాపము లేని లోకానికి సవాలు విసిరినవాడు, ఆ విధంగా నేను బతకగలుగుతున్నా. ఓ విశ్వాసులారా, సంఘస్థులారా, మీరు కూడా బతకండి చెప్పగలుగుతున్నారు. తప్పదు కొట్టండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకైతే ఈ లోకం విడిచిన జీవ కిరీటము దొరుకుతుంది. మీకు ఈ లోకం విడిచిన తర్వాత కూడా అది దొరకాలని నన్ను పోలి నడుచుకోండి. నేను గుడి ఎవరు తోగలను. ప్రభుకు నేను ప్రతిష్ఠిత చేయబడి ప్రభువు వలె బతుకుతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక దేవుని బిడ్డలారా, వరే నా రాజ్యము నిలవదన్నాడని చెప్పి నా అభిప్రాయము రాయబలేదు. నా యొక్క అభిప్రాయం, నా తలంపులు ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక ప్రభువా నా రాజ్యం నిలవాలయ్యా, ప్రభువా నా కుమారులు మరో పాలన చేయాలయ్యా అని దేవుని బిడ్డలారా మొత్తానికి కొంచెము ఆత్మీయత లేక వస్తున్నాడేమో. కానీ ఒకసారి ఏమంటాడంటే దేవుని బిడ్డలారా, సమీర్ ప్రవక్త అయ్యా దేవుని ఆజ్ఞని నెరవేర్చానయ్యా. యాడ్ నెరవేర్చాము దేవుని ఆజ్ఞ. దేవుడు ఏమన్నాడు? అమాలేకులను మొత్తం నిర్మూలన చేయమన్నాడు. అమాలేకులు నిర్మూలన చేయమని నువ్వు ఏం చేసావు? ఆ బలిసిన ఎద్దులను బలమైన గొర్రెలను తీసుకొని పెట్టావయ్యా. ఈ నువ్వు యాడ దేవుని ఆజ్ఞలను అనుసరించింది అంటున్నాడు. చూడండి 15:22 ఏమంటాడు? 15:22 ఏమంటాడు? అందుకు సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. చాలు దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఏమా మీ పిల్లల సంతోషాన్ని మీరు చూస్తున్నారుగా. మీ పిల్లల సంతోషము బట్టి మీ కడుపు నిండిపోతుంది. అవునా? మీ భర్త సంతోషాన్ని బట్టి భార్య కడుపు నిండిపోతుంది. భార్య సంతోషించే భర్తకు మంచిగా ఉంటుంది. ఒకరి సంతోషాలు ఒకరి ఆనందాలు చూస్తున్నారు. కానీ దేవుని ముఖంలో ఎప్పుడైనా సంతోషం చూడాలనుకుంటున్నారా? దేవుని ముఖంలో మనల్ని బట్టి ఎప్పుడైనా ఆనందం చూడాలనుకుంటున్నారా? దేవుని ముఖములో మనల్ని బట్టి దేవుని పిల్లరా ఆయన ఆనందించాలని మనం కోరుకుంటున్నాం. నా కొడుకు, నా బిడ్డ బంగారం ఏంటి అది ధరి చెప్పుకుంటా మంచిది, సంతోషంగా. కానీ దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? తన మాటను గైకొన్నప్పుడు, తన మాటను గౌరవించి నడుచుకున్నప్పుడు, తన మాటలు విలువలిచ్చి జీవించినప్పుడు దేవుని పిల్లరా దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడంట. దేవుడు చెప్తాడు దేవుని బిడ్డలారా సమూయేలు ప్రవక్త ద్వారా, అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేయి. మొత్తం స్త్రీలు, పురుషులు, పిల్లలు, కథలను మొత్తం సంపద యావత్తు నిర్మూలన చేయమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే మీరు ఐగుప్తు దేశం నుంచి వారికి కీడు హాని చేశారు కాబట్టి. ఈయన ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా దేవుని మాటలు మన గుండెల్లో పెట్టుకోకుండా పక్కన యుద్ధం చేయడానికి సైనికులు వచ్చారు కదా, వాళ్ళు రాజా ఎలా చెప్పనంటే ఏమిలే బలమైన ఎద్దులయ్యా, ఇవి ఏం గొర్రెలు పొట్టెలు చెట్టుండే బలిసి ఉన్నాయి, ఇక దేవునికి బలి అర్పిద్దాం, మొత్తం మనం తిందాం బలుద్దాం ఇంకా అని చెప్పారు. కానీ అన్నాడు ఇంకా తెచ్చారు. అవి రంకెలేస్తున్నాయి, అర్పులేస్తున్నాయి. దేవుడు చాలా బాధపడి సమూయేలు కనబడి చెప్తాడు, నేను ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనలేదు అని. దేవుడు చాలా పశ్చాత్తాడు, బాధపడతాడు. ఇంకా వచ్చేస్తాడు, వచ్చి మాట్లాడతాడు. దానికి ముందు ఈయనంగా ఆ యొక్క నేను జయ జీవితం పొందానని ఒక శిల కూడా ఎండ కూడా వేసిపోతాడు. దేవుని బిడ్డలారా నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చాను. ఆయన హృదయం నిండా సంతోషం, ఆనందం ఉంది. కానీ వచ్చి చూస్తే ఏం కూడా లేదాడా, ఇంకా పోగొట్టుకున్నాడు. దేవుని మాట వినకపోతే ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించేది దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో దేవుని బిడ్డలారా దేవుని మాటలు విందాం. నేను బైబిల్లో ఆదికాండం నుంచి చాలా మంది ఉన్నారు దేవుని మాట వినక వారి రాజ్యాలు, వారి యొక్క కుటుంబాలు పతనమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను ఒక్క వ్యక్తిని మీ ఎదుట పెట్టాను. దేవుని బిడ్డలారా దేవుని మాట మనం వినాలి. ఒకసారి
యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు లూకాసు వార్తలో. ఒకసారి చూడండి దేవుని పిల్లరా. లూకాసు వార్త మరలా నేను చూపిస్తాను. మత్తయి వార్తలో ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయంలో మత్తయి వార్త 21వ అధ్యాయం 28-33 వచనం ఒకసారి చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, అతడు పెద్దవాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని అతడు పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. అయ్యా, ఒక వ్యక్తికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఇద్దరు కుమారులు ఉన్నారయ్యా. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులలో దేవుని బిడ్డలారా పెద్దోళ్ళ దగ్గరికి వచ్చాడు. పెద్దోళ్ళ దగ్గరికి వచ్చి, ఆయన ద్రాక్ష తోటలో పనిందిరా, ద్రాక్ష తోటలో పందిరేయాలరా, ద్రాక్ష తోటలో తీగలను పైకి ఎక్కియాలరా, ఆ పాదులు దవ్వాలరా, పని చాలుందిరా ద్రాక్ష తోటలో, మరి ఆ తోటలు నువ్వు పని చేయకపోవాలని పెద్దోళ్ళకి చెప్పినాడు. పెద్దోళ్ళు చెప్తే వాడు అంటాడు, నేను ఫోన్ అయ్యా అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు అంటే, అక్కడ తండ్రి మాటకు గౌరవించినాడా, విలువించినాడు లేదా? విలువ. నేను ఫోన్ అయ్యా అన్నాడు వాడు. సరిగ్గా ఆయన ఎంత బాధపడినాడేమో కానీ, ఇక వీడు తర్వాత ఏమనుకున్నాడేమో కానీ, ఫోన్ అన్నాడు. ఏం చేశానంటే, ద్రాక్ష తోటలు లేని వీడు పోయినాడు. వీడు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పాలు తోడుతున్నాడు, తీగలు ఎక్కిస్తున్నాడు, పందిరి వేయాలంటే పందిరి వేస్తున్నాడు. దేవుని పిల్లరా, ద్రాక్ష తోటలు ఏమేమి పనులు ఉంటాయి, అన్ని పనులు కూడా వాడు చేస్తున్నాడు. దేవుని పిల్లరా, చిన్న దగ్గరికి పోయాడు. ఏరా ద్రాక్ష తోటలో పనికి పోవాలని చెప్పినాడు. చెప్తే అతను అంటాడు, నేను పోతానయ్యా, పోయి పని చేస్తానయ్యా అన్నాడు. కానీ వీడు పోలేదు. మరి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క తండ్రి మాటను గౌరవించినాడు ఎవడు? పోను అన్నుడి ఏం చేసినాడు? పోయినాడు. పోతాన్నుడు పోలేదు. మనం చేస్తామని చేయలేకపోతే చిన్నోని లేకపోతాము. దేవుని బిడ్డలారా, ఫస్ట్ నువ్వు చేయలేమని చెప్పి చేస్తే మొదటి వాటిలో అయిపోతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అక్కడ వేశ్యలను, సుంకరులను పరలోక రాజ్యానికి వెళ్తారు, కానీ మీరు వెళ్ళలేరని ప్రభు చెప్పాడు కింది వాక్యం చదివితే. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని మాటను మనం వినాలి. దేవుని మాటను మనం వినాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఒక అధికారి మాట వినగలుగుతున్నాం. ఈ లోకంలో ఒక దేవుని బిడ్డలారా ఐశ్వర్యవంతుని మాట వినగలుగుతున్నాం. ఈ లోకంలో పెద్దల మాట వినగలుగుతున్నాం. మంచిది, వినండి, వారి ద్వారా మీరు పొందుకోండి. అయితే దేవుని బిడ్డలారా, అందరికాడికి పెద్ద, అందరికాడికి సర్వశక్తుడు, అందరికాడికి గొప్పవాడు, అందరినీ పాలించే పాలకుడైన మహిమగల దేవుని మాటను మనం విందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 ఒకసారి చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, ఆయన ఒక జన సమూహంలో బోధ చేస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని చెబుతున్నప్పుడు దేవుని రాజ్యం గురించి, దేవుని సువార్త గురించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏమిటంటే, ఒక స్త్రీ దేవుని బిడ్డలారా కేకలు వేసి చెబుతుంది, అయ్యా నిన్ను మోసిన గర్భమయ్యా, నువ్వు కుడిచిన స్తన్యములయ్యా, ధన్యములైనయ్యి, భాగ్యవంతులైనయ్యా, మేలుకరమయ్యా, ప్రయోజనకరమయ్యా అని ఆమె కేకలు వేసి చెబుతుంటే, ఆ జన సమూహంలో ప్రభువైన యేసు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని వాక్యం విని దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో,
వాడు బీదవాడు కానీ, వాడు రోగి కానీ, వాడు దేవుని బిడ్డగా ఏమీ లేనివాడైనా, వాడు ధనవంతుడైనా, ఐశ్వర్యవంతుడైనా, జ్ఞానవంతుడైనా, తెలివివంతుడైనా, విద్యావేత్త ఇంత లేనివాడైనా, ఎవడైనా అయినా దేవుని వాక్యం విని గై కొట్టే మరి 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 గొప్ప గొప్ప ధనుడు, భాగ్యవంతుడు, శాశ్వత ప్రభువైన యేసు సభ్యుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అయ్యా నిన్ను మోసిన గర్భమయ్యా, నువ్వు కుడిచిన స్తన్యములయ్యా, నిన్ను కన్న తల్లి ఎవరో, నీకు పాలించిన తల్లి ఎవరో, ఆ అమ్మ ఎవరో, ఆ ఆడపడుచు ఎవరో, కానీ ఆమె ధన్యురాలయ్యా అంటే ప్రభు అంటాడు ఆమె ధన్యురాలే, కానీ ఆమె పూజింపబడే అరుణాలు కాదు, కానీ ఆమె కాడికి ధన్యులు కావాలంటే, ఇంకా గొప్పవాళ్ళు కావాలంటే దేవుని మాటలను వినండి, దేవుని మాటల ప్రకారం నడుచుకోండి, దేవుని మాటల ప్రకారం బతకండి, జీవించండి. అంతకాడికి గొప్ప ధనులు, అంతకాడికి గొప్ప భాగ్యవంతులు, అంతకాడికి శ్రేష్ఠుల మీద అవుతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియ జీవితంలో దేవుని బిడ్డల పరిశుద్ధాత్ముడు దర్శించాడు. మరియ జీవితంలో గాబ్రియెలు దూత దర్శించింది. మరియ జీవితంలో మహిమగల దేవుడు తన దూతను పంపి తన జీవితంలో దేవుని బిడ్డల అశాంతమైన దేవుడు సాధ్యం చేశాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం బేస్ చేసుకొని మన పిల్లలము మన బతకగలిగితే దేవుడు పరలోకమును మన కొరకు తన దూతను పంపుటకు మంచివాడు, సర్వశక్తుడు, మహిమగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ కన్యక గర్భం ధరించడము అది అసాధ్యం. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి రావడము, పరిశుద్ధాత్ముడు కమ్ముకోవడం, దైవ శక్తి, సర్వోన్నత శక్తి కమ్ముకోవడం వలన ఆమె గర్భం ధరించింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాబ్రియెలు దూత ఆమెతో మాట్లాడగలిగింది. ఈ రోజు దేవుని దూత ప్రత్యక్షం మనకొద్దా, దేవుని స్వరం మనకొద్దా, మన కుటుంబాల, మన జీవితాల, మన పిల్లల
రెండు చేతుల్లో జోడించి చెబుతున్నాను, ఈ బ్రతుకులు నీటిలో పడగ లాంటి వారి ప్రయాణం చేస్తున్నప్పుడు రాలిపోతుందో తెలియదు, నిద్రపోతున్నప్పుడు రాలిపోతుందో తెలియదు, పొలానికి వెళుతున్నప్పుడు రాలిపోతుందో తెలియదు, ఈ బ్రతుకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కానీ దేవుని పిల్లల దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకుందాం, మరి తండ్రిలమైనా ప్రభు చేత కాపాడబడతాం, ప్రభు చేత పోషింపబడతాం, ప్రభు చేత సంరక్షించబడతాం, ప్రభు చేత మనం వేరులు పొందుకుందాం. అందుకే దానిలో అంటున్నాడు, గోనె బట్ట కట్టుకొని దానిలో అంటున్నాడు, దూయి పైన పోసుకొని, అయ్యా ఇంత గొప్ప కీడు మా మీదకి రావటానికి, మా వాళ్ళంతా కూడా ఊచకొత్త కొయ్యబడటానికి, అందరూ చెరువులోకి వెళ్ళటానికి, అయ్యా నీ మాట వినలేదు కదయ్యా, అందుకే కదయ్యా మాకు ఇంటి స్థితి కలిగింది అని ఉపవాసం ఉండి ఒప్పుకుంటున్నాడు. ఈరోజు దేవుని మాట విందాం. దేవుని మాట వినక సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మాట వినక ఏదోను తోటలో దేవుని సవాసాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. దేవుని మాట వినక చాలా మంది భక్తులు బైబిల్లో దేవుడిచ్చిన మేలులన్నీ పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, నా కోరిక ఒకటి ఉంటే, ప్రభువా కింద ఇల్లు వేసుకుంటామయ్యా, పైన మందిరం వేసుకుంటామయ్యా అని పునాది వేసి దేవుడు 2 సార్లు చూపించాడు. నీ ఆలోచన పక్కకు పెట్టు, దీనినే మందిరం కట్టాలని. ఇప్పుడు దేవుని మాటను నేను వినకుండగా పైన వేస్తే కన్నా నా అంట దౌర్భాగ్యుడు మడక్కుడు ఉన్నాడు. 2 సార్లు చూపించాడు. పైన ఏ కాదు, పైన వద్దు, దీంట్లోనే ఫస్ట్ ఇదే ఇచ్చాను, దీంట్లోనే మందిరం కట్టబడాలి, 60 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు పెట్టి కట్టాలా అని పైన వేయపడే విధంగా చేయాలి దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుని స్వరము, దేవుని ప్రత్యక్షత, దేవుని బిడ్డలారా మనం విని కైకొందాం, మరి తండ్రిలో మనం అవుతాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన అందరూ మోకరించండి, మోకాల మీదకి వస్తారు. దేవా నీ మాట వినకపోయా దేవుడు, ఆ రోజు నీ మాట వినక యెరూషలేము పట్టణం నాశనం చేయబడింది. నీ మాట వినక సౌలు నాశనం చేయబడ్డాడయ్యా. ఆదాము కూడా నీ మాట వినక ఎట్టివేయబడ్డాడు కదయ్యా. నీ మాట విని నీ వాక్యం విని నడుచుకుంటే మేము మరి ధన్యులం కదయ్యా. మా ఇద్దరికి నీ దూతను పంపుతావు కదయ్యా, మా జీవితాల ఆశయాలను సాధ్యం చేస్తావు కదయ్యా. అయ్యా నీ మాటకు విలువలు ఇస్తామయ్యా. వస్త్రాలకు ఇచ్చిన విలువ వస్త్రాలను గౌరవించినట్లు దేవా నీ మాటలను గౌరవించలేకపోతున్నామేమో. ప్రార్థనలు ఉందాం. అందరూ పెద్ద మోకాల మీద ఉండండి, ఉండగలిగిన వారందరూ కూడా. దేవా నిజంగా నీ మాట వినక నా జీవితం లేదు పోగొట్టుకున్నాను, క్షమించునైనా గ్రహించండి. దేవుని సంగమా, దేవుని మాట గై కొనక సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని మాట వినక మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నామా? దేవుని మాట వినక నెమ్మది పోగొట్టుకున్నామా? దేవుని మాట వినక ఫైనాన్షియల్గా పోగొట్టుకున్నామా? దేవుని మాట వినక మనం ఏది పోగొట్టుకున్నామో పశ్చాత్తాపడి దేవునితో మనం సమాధానం పరుచుకుందామా? ప్రార్థనలో ఉందాం. ఒక్కరు ప్రార్థన చేస్తారా? పురుషుల్లో కానీ స్త్రీలో కానీ, దేవా నీ మాట వినకుంటే ఎంత నష్టం జరుగుతుందో మీరు మాట్లాడాయా. నీ మాట విని నడుచుకుంటే ఎంత ధన్యులో, ఎంత 2 మాట్లాడావు, అటు మాట్లాడావు, ఇటు మాట్లాడావు కదయ్యా. అయ్యా ఈరోజు మేమందరికి నీ మాటకు విలువలు ఇచ్చి నడుచుకోవాలయ్యా. ఒకరు ప్రార్థన చేయండి అమ్మా, పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ప్రార్థన చేయండి నైనా. కృపా కనికరం కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన ఈ శాశ్వతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి నైనా ఈ యొక్క నవంబర్ నెలలో మొదటి 5వ దినమును సజీవ లెక్కలో ఉంచి
అయినా ఈ ఆదివారం దినం నీ దాసుని ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నిలువబెట్టి నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. దానియేలు ప్రభువా ఇజ్రాయేలు చేసిన పాపమును అయినా అతను చెరులో ఉన్నప్పుడు ప్రభువా అయినా ఉపవాసం ఉంది ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా మొరపెడుచున్నాడు, పాపములు ఒప్పుకొంచున్నాడు ప్రభువా. అయ్యా ఇజ్రాయేలు నీ మాట వినలేదు కనుక నైనా వారి మీద గొప్ప కీడు రప్పింపజేసినావని వాక్యం రాయబడి నైనా నీ మాట వినక సౌలు తన ప్రభువా అతనికి సదాకాలం రాజ్యం స్థిరపరచాలను తలంచి ఉన్నావు. అతని మాట వినలేదు కనుక అతని రాజ్యం తీసివేసి దావీదుకు ఇచ్చి ఉంటున్నావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయినా ఆదాము నీ మాట వినక నీ మాట వెనుక తీశాడు ప్రభువా. అతని ప్రభువా ఏదైనా తోటలో నుంచి వెలువయబడ్డాడు. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మేము నీ మాట వినక నీకు దూరమైపోయామేమో రాజా, నీ సహవాసానికి మేము దూరమైపోయామేమో, నీ దర్శనములకు మేము దూరమైపోయామేమో రాజా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి, రక్తములు మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి. నీ మాట విని ప్రభువా, నీ వాక్యం విని ప్రభువా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. మత్తయి సువార్తలో ప్రభువా మీరు మాట్లాడే ప్రతి మాటకై నీకు స్తోత్రములు ప్రభువా. లూకా సువార్తలో ప్రభువా నేనా దేవుని వాక్యము విని వాటి ప్రకారం నడుచుకుని వాడు ధన్యుడని ప్రభువా నువ్వు మాట్లాడి ఉంటున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు. నేనా ప్రతి వారం వాక్యం వింటున్నాం, ప్రతి దినం బైబిల్ చదువుతూనే ఉన్నాము, కానీ నీ మాటను మేము పెడచమన పెట్టి అయినా నీ దృష్టి ఎందుకు ప్రభువా మేము చెడు నడుచుకొని ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించి నీ మాట వినుటకు మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. నీ మాట విని వాక్యానుసారంగా జీవించడానికి కృప మాకు అనుగ్రహించండి, సహాయం దయచేయండి రాజా. ప్రతి దినము నీ మాట విని నీ మేలులు మేము పొందుకున్నట్లు, నీ రాజ్యములు మేము ఉండినట్లు నీ కృప మాకు అనుగ్రహించి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సహాయం దయచేసి నేను ఇంతవరకు అద్భుతకరంగా నీ దాసులు నడిపించావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఇంకా జరుగుతున్న ప్రతి కార్యక్రమమును నీ ఆత్మ ద్వారా జరిగించి నామాన్ని మహిమ తెచ్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.